అలిపిరి కాలినడక మార్గంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న దేవుడి విగ్రహాల భద్రతకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇటీవల 7వ మైలు వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలోని రాతి హనుమ విగ్రహాన్ని ఓ భక్తుడు ఎత్తుకెళ్లిన ఘటనతో టీటీడీ అప్రమత్తమైంది. అలిపిరి కాలినడక మార్గం ప్రారంభం నుంచి ముగిసే వరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లోని విగ్రహాల భద్రతకు టీటీడీ చేపట్టనున్న చర్యలు, విగ్రహాల అపహరణల నిరోధానికి సంబంధించిన ప్రణాళికలపై మా ప్రతినిధి నారాయణప్ప గ్రౌండ్ రిపోర్ట్. రాణి, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అత్యంత ముఖ్యమైన మార్గం అలిపిరి నుంచి కాలినడక మార్గం. కాలినడక మార్గం నుంచి రోజుకు దాదాపు 25,000 మంది భక్తులు పైబడి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుంటున్నారు. ఇటీవల 7వ నంబర్ మైలు వద్ద దాదాపు 30 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహం సమీపంలో ఉన్న ఆలయంలో చిన్న రాతి హనుమ విగ్రహాన్ని విశాఖ నుంచి వచ్చిన జస్వంత్ కుమార్ అనే భక్తుడు ఎత్తుకెళ్లాడు. దానిని తన ఇంట్లో పెట్టుకుని పూజించే ఉద్దేశంతో దాన్ని తీసుకెళ్లినట్టు అతను పోలీసుల విచారణలో వెల్లడించారు. అంటే విగ్రహ చోరీ ఘటన జరిగిన 14 గంటల్లోనే నిందితుడిని గుర్తించడంతో పాటు అతని నుంచి స్వాధీనం చేసుకుని తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి సంఘటనలు, చోరీ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అలిపిరి పాదాల మండపం నుంచి జీఎన్సీ టోల్ గేట్ వరకు దాదాపు 9 కిలోమీటర్ల మేర 3,550 మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల మార్గంలో వివిధ ప్రాంతాలలో అత్యంత పవిత్రమైన విగ్రహాలు, వివిధ రూపాలకు, దేవుళ్ళకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకు సంబంధించి చోరీకి గురైతే అది విలువైన వాటి విలువతో పాటు భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో ఇలాంటి చోరీ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అలిపిరి కాలినడక ప్రారంభ మార్గం నుంచి చివరి వరకు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏ విగ్రహాలు ఉన్నాయి అన్న అంశంపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించింది. ఇందుకు సంబంధించి దాదాపుగా 3,350 మెట్ల మీద నుంచి వెళ్లే మార్గంలో దాదాపుగా 35 విగ్రహాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ విగ్రహాలకు సంబంధించి భద్రత కల్పించేందుకు అత్యంత ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందిస్తుంది. ఇందులో భాగంగానే 195 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టి పర్యవేక్షించడమే కాకుండా ఆయా విగ్రహాల వద్ద ప్రత్యేకంగా ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు చేసి, అంటే ఇనుప చువ్వలు లాంటివి ఏర్పాటు చేసి తొందరగా ఆ ప్రాంతానికి వెళ్లి విగ్రహాన్ని ఎత్తుకెళ్లేందుకు వీలు లేకోకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన ఈ సంఘటనకు సంబంధించి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తిరుమలలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఆ విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన భక్తుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనించి అతను ఎన్ని గంటల సమయంలో తిరుమలలో ఉన్నారు, ఆ తర్వాత ఎన్ని గంటల సమయంలో తిరుపతి నుంచి బయలుదేరాడు, 7వ నంబర్ మైలురాయి దగ్గరికి చేరుకొని ఆ విగ్రహం సమీపంలో ఎన్ని గంటల సమయంలో తచ్చాడుతూ విగ్రహాన్ని ఎత్తుకెళ్లాడు, తర్వాత తిరిగి అలిపిరికి ఎన్ని గంటలకు చేరుకున్నారు, ఇలాంటివన్నిటినీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎప్పటికప్పుడు గుర్తించి అతను పారిపోయిన తీరును గమనించి అతను ఒంగోలుకి వెళ్తున్న సమయంలోనే పట్టుకొని అతని వద్ద ఉన్న విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి తీసుకొచ్చి 7వ నంబర్ మైలు వద్ద అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇలా ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఈ అంశంపై రానున్న ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి ఈ అలిపిరి కాలినడక మార్గంలో 195 సీసీ కెమెరాల ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా ఆ సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు అవసరమైన సిబ్బంది నియామకాలు కావచ్చు, ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురైతే అలాంటి సంఘటనలు జరిగితే వాటిని ఎలా ట్రేస్ చేయాలా, దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఏంటి అన్న అంశాలపై కూడా ధర్మకర్తల మండలిలో చర్చించి ఆ తర్వాత వాటికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే నిన్న ఇటీవల జరిగిన హనుమ విగ్రహ చోరీ ఘటన తర్వాత అప్రమత్తమైన అధికారులు అలిపిరి కాలినడక మార్గంలో విగ్రహాల వద్ద ప్రత్యేకంగా నిఘా ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత శాశ్వత పరిష్కార మార్గంగా 195 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకోకుండా ఉండేందుకు అవసరమైన
పైన అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే అత్యంత ప్రధానమైన అరిబిలి కాలినడక మార్గంలో ఎంతోమంది భక్తాగ్రేసరులు వెళ్ళారు. ఆ మార్గంలో అత్యంత శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన 10 రూపాలకు అవతారాలకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి కూడా. కాబట్టి వాటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ భద్రతా ఏర్పాటు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నడుమిగించింది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు నారాయణప్ప.